నమస్తే వెల్కమ్ టు హెచ్సీ న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు విద్యుత్ శాఖ చిరంజీవి. అకాల వర్షాల నేపథ్యంలో రైతు సోదరులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి. వేసవి కాలంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలిపారు. స్థానిక చెంచుపేటలోని విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో మంగళవారం శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ చిరంజీవి మాట్లాడుతూ వేసవి కాలంలో వినియోగదారులకు విద్యుత్ అంతరాయం లేకుండా తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్లు లైన్ల సమస్య రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే ఏపీఆర్సీ గృహ విద్యుత్ వినియోగదారులు అదనపు లోడ్ క్రమబద్ధీకరించుకునేందుకు వీలుగా 50% రాయితీతో పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిరంజీవి సూచించారు. సమావేశంలో పలువురు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి సమ్మర్ సీజన్లో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. దానికి తగినట్టుగా విద్యుత్ శాఖ తరఫున మేము కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాము. ట్రాన్స్ఫారాలు పెట్టడం కానీ, లైన్స్ రెక్టిఫై చేయటం కానీ, ఈ ట్రాన్స్ఫారాల దగ్గర ఫీజులు ఇలాంటివన్నీ కూడా బాగు చేయటం కానీ, అదనంగా ట్రాన్స్ఫారాలు పెట్టి ఆ ఉన్న లోడ్స్ని అటు ఇటు మార్చడం వల్ల ఆ పాత ట్రాన్స్ఫారాల మీద లోడ్ తగ్గి ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి, ఆ ఫీజులు పోవడం కూడా తగ్గుతుంది. దాని ద్వారా మంచి విద్యుత్ సప్లై కూడా కన్జ్యూమర్స్కి వెళ్తుంది. మనకి గృహ వినియోగదారులకి సబ్సిడీ ఇచ్చారు. సబ్సిడీ రేట్న లోడ్ రెగ్యులరైజేషన్ అనేది ఇచ్చారు. అంటే లోడ్ మన ఇంట్లో ఎక్కువ లోడ్ ఉందనుకోండి, దాన్ని మీరు కిలోవాట్కి ఇంతకుముందు అయితే కిలోవాటు లోడ్ మీరు శాంక్షన్ చేయించుకోవాలంటే మా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి కానీ మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కానీ ఇంతకుముందు 2200 పర్ కిలోవాటు హౌస్ హోల్డ్స్కి కట్టాలి. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఆఫ్ చేశారు, 1250 అవుతుంది. 1250 కట్టుకుంటే చాలు. ఇది మీకు జూన్ 30 వరకు ఉంది ఈ స్కీము. ఏపీఆర్సీ వాళ్ళు, రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ స్కీమ్ ఇచ్చారు. దీనివల్ల లెక్క ప్రకారం డిపార్ట్మెంట్కి లాస్, కన్జ్యూమర్స్కి మంచిది. ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ విద్యుత్కు సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో మాకు అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉన్నారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, మేము మాకున్నాము. మీకు సాల్వ్ కాకపోతే మా ఆఫీస్కి కూడా రమ్మని మీకు చాలాసార్లు చెప్పి ఉన్నాము. చెంచుపేటకి డిపార్ట్మెంటల్ ప్రొసీజర్ ప్రకారం 100% మీకు సాల్వ్ చేస్తాం. డిపార్ట్మెంట్ ప్రొసీజర్స్ ప్రకారం మీకు చేయవలసినవి అని ఉంటే కనుక 100% సాల్వ్ చేస్తాము. ఫ్రీ సోలార్ పెడతాకి ఒక స్కీమ్ తయారు చేసింది. దాని తాలూకు అవన్నీ కూడా సర్వే చేశాము. మేము సర్వే చేసి దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా పైకి సబ్మిట్ చేశాము. గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకుంటే కనుక వాళ్ళకి ఫ్రీగా ప్యానల్స్ పెడతారు. అది ఎప్పుడనేది పాలసీ మ్యాటర్. అకాల వర్షాల సమాచారంతో జొన్న మొక్కజొన్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి సూచించారు. మంగళవారం స్థానిక చెంచుపేటలోని కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రబీ సీజన్లో జొన్న మొక్కజొన్న పంటలను తెనాలి డివిజన్ పరిధిలో రైతు సోదరులు అధికంగా వేయడం జరిగిందని పేర్కొన్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా రైతు సోదరులు పంటను జాగ్రత్త చేసుకోవాలని పేర్కొన్నారు. తెనాలి, కొలిపర, దుగ్గిరాల మండలాల్లో భూ యజమానులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని, కేంద్రం అందించే యూనిక్ ఐడిని కలిగి ఉండాలని ఆమె సూచించారు. తెనాలి మండలం చూసుకుంటే తెనాల్లో 6000 ఎకరాల్లో మొక్కజొన్న, 6600 ఎకరాల్లో జొన్న పంటలు వేసుకోవటం జరిగింది. దుగ్గిరాల మండలానికి వస్తే 10400 ఎకరాల్లో మొక్కజొన్న, అట్లాగే 4000 ఎకరాల్లో జొన్న, 5500 ఎకరాల్లో గ్రీన్ గ్రామ్ పెసలు వేయటం జరిగింది. మరి ముఖ్యంగా మనకిప్పుడు ఫార్మర్ రిజిస్ట్రీ అనేది జరుగుతూ ఉంది రైతు సేవా కేంద్రాల్లో. ఇప్పటివరకు చూసుకుంటే మన తెనాలి మండలంలో 7000 రైతులకి ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 6750 కొల్లిపర మండలంలో ఫార్మర్స్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయినాయి. అట్లాగే 7700కి మన దుగ్గిరాల మండలంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయినాయి. కానీ రైతు సోదరులందరికీ ఒక మనవి, తప్పనిసరిగా మరలా మీరు ఖరీఫ్లో పంటలు వేసుకునే ముందు దయచేసి ఎవరెవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళు మరి ఆయా మండల పరిధిలో ఉన్నా లేదా వేరే ప్రాంతాల్లో ఉన్నా తప్పనిసరిగా మీరందరూ కూడా మీ యొక్క వివరాలను నమోదు చేయించుకొని
మన కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి యూనిక్ ఐడి నెంబర్ని కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ముందుగా మనకి ఎటువంటి ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందాలన్నా లేకపోతే ఏదైనా పంట నష్టపరిహారం కలిగినప్పుడు ఆ నష్టపరిహారం మనకి అందాలన్నా తప్పనిసరిగా ఈ యూనిక్ ఐడి అనేది ఒక మనిషికి ఆధార్ నంబర్ ఎంత అవసరమో ఈ రైతులకి యూనిక్ ఐడి అంత అవసరం అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ విధంగా ఈ ప్రక్రియని ప్రారంభించారు కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్కు ప్రత్యేక వైద్య సేవలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మందికి గాయాలైనట్లు, వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్కు శంకర్ను కాపాడిన భవన నిర్మాణ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి వర్యులు కృతజ్ఞతలు తెలిపారని తెలిపారు. ప్రమాద విషయం తెలియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మాట్లాడారని, అవసరమైన సహాయం అందేలా చూస్తామని చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. రెండో కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ ప్రాంతంలోని రివర్ వ్యాలీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 15 నుంచి 19 మంది విద్యార్థులకి అనేక రకాల గాయాలు, 3rd డిగ్రీ బర్న్స్, ఒక విద్యార్థి ప్రాణాలు కూడా కోల్పోయారనే సమాచారం అందింది. ఆ దుర్ఘటమైన ఆ సంఘటనలో మార్క్ శంకర్ గారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆయన ప్రాణాలు కాపాడిన అక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞత తెలుపమన్నారు. మార్క్ని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. కాళ్ళకి చేతులకి బర్న్ ఇంజరీస్ రిజిస్టర్ అయినాయి. ఎక్కువగా ఊపిరితిత్తుల్లో ఈ పొగ వెళ్ళిపోవడం, ఖచ్చితంగా 2-3 రోజులు హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయాలని అక్కడున్న వైద్య సిబ్బంది పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఇచ్చిన సమాచారం మేరకు సేఫ్గా ఉన్నారు. అయితే ట్రీట్మెంట్ కొనసాగించాలి, ఎక్కడ ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని విధాలుగా స్థానిక ఉన్న వైద్య సిబ్బంది వారి కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారన్న సమాచారం రాష్ట్ర ప్రజలందరూ కూడా అందించమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మార్క్ రికవరీ గురించి తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా స్థానికంగా ఉన్న హై కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారనే విషయం ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి జనసేన పార్టీ నుంచి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. టాలెంట్ ఎక్స్ప్రెస్ శ్రీశ్రీ మీడియా వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అందజేసే అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డును ఈ పర్యాయం ఆంధ్రప్రభ రూరల్ రిపోర్టర్, యువ జర్నలిస్ట్ ఉన్నం దమనభూషణానికి మంగళవారం ప్రదానం చేశారు. స్థానిక ప్రిన్సెస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం టాలెంట్ ఎక్స్ప్రెస్ శ్రీశ్రీ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి ఆంధ్రప్రభ రూరల్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న ఉన్నం దమనభూషణంకు అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. టాలెంట్ ఎక్స్ప్రెస్ నిర్వాహకులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ, వన్ టౌన్ సీఎం మల్లికార్జునరావు, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు ఆత్మీయ అతిథులుగా పాల్గొని సమాజంలో మీడియా పాత్రపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న ఉన్నం భూషణం మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నానని, కనపర్తి రత్నాకర్తో తమకున్న అనుబంధాన్ని వివరిస్తూ అవార్డును అందుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు, సాహితీ మిత్రులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు ఒక జర్నలిస్ట్గా సంపాదకీయం ఆయన ఏంటి అంటే 1920లో ముఖనాయక్ అని, అట్లాగే బహిష్కృత భారత్ అని, అట్లాగే జనత అని అట్లాంటి ఒక పత్రికలు స్థాపించారు ఆయన. ఆ పత్రికల సారాంశం ఏంటంటే అణగారిన వర్గాలు అప్పట్లో ఉన్న పరిస్థితుల రీత్యా కలంతో వాళ్ళని ఎలాగ పైకి తీసుకురావాలి, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనే విధంగా ఉండే ఆ సంపాదకీయాలు. కలం గొప్పది అని నమ్మిన వ్యక్తి, ప్రపంచ మేధావి ఊరిని అవ్వలేదు కదా, ప్రపంచాన్ని మేధావిగా ప్రపంచం గుర్తించింది అంటే ఆయన పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన రచనలు అప్పట్లో ఒక విప్లవం.
నేను ఎలా కోరుకుంటాను అంటే ఒక జర్నలిస్ట్గా మీకు నాకు ఇచ్చే ఒక తమ్ముడుగా మా సలహా ఏంటంటే ఎప్పుడైనా ఎలా ఉండాలంటే జర్నలిజం అణగారిన వర్గాలని మన వంతు సహాయంగా వాళ్ళని పైకి తీసుకురావడానికి కృషి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ర్యాగ్ పిక్కర్స్ ఉంటారు కదా, చెత్త ఏరుకునేవాళ్ళు. ఆ చెత్త ఏరుకునే వాళ్ళ జీవన శైలి మీద ఒక ఆర్టికల్ రాశాను. ఆర్టికల్ సారాంశం ఏంటంటే ఒక చెత్త ఏరుకునే ఒక మహిళ చెత్త కుండీలో ప్రసవించింది. మరి అట్లా ప్రసవించడానికి పేదరికమా కారణం, కులమా, లేకపోతే ఏంటి, చదువు లేకపోవడమా, సమాజం ఎందుకు మరి ఇంతమంది మనం ఉండి ఇన్ని వ్యవస్థలు ఉండి అన్ని వ్యవస్థలు ఉన్నాయి కానీ ఒక పేద మహిళ ఒక అణగారిక వర్గానికి చెందిన ఆవిడ ఒక చోట చెత్త కుండీలో డెలివరీ అయిందనేది నా మనసుని ఒకప్పుడు కదిలిచ్చింది. నేను దాని మీద ఒక ఆర్టికల్ రాశాను. అట్లాగే మనమందరం కరోనా వచ్చినప్పుడు మళ్ళీ చచ్చిపోయిన దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు అందరూ, కానీ ఆ శవాన్ని అప్పట్లో ఒక బ్యాగుల్లో చుట్టారు. ఆ బ్యాగు కుట్టిన టైలర్ గురించి ఆలోచించాను నేను. అంటే మనం ఎలా ఆలోచించాలంటే మన కోణం ఎలా ఉండాలి, ఒక వ్యక్తి పట్ల కంటే కూడా ఆ వ్యక్తి వెనక ఉన్న సమస్య పైన ఉండాలి. ఆ సమస్య పరిష్కరిస్తే ఇంతమందికి మేలు జరుగుతుంది అంటే మన పెన్నుతో ఎక్కువ మందికి మేలు జరిగే అవకాశం ఉంది. సొసైటీలోకి మనం ఒక బుల్లెట్ లాగా పంపిస్తాం. సమాజానికి కళ్ళు కావచ్చు, చెవులు కావచ్చు. మరి విలేకరు అంటే నిజాన్ని నిర్భయంగా, మరి నిజాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి పవిత్రమైనటువంటి వృత్తి జర్నలిజం కాబట్టి, విలేకరు కాబట్టి అటువంటి వృత్తిలో ఉండి ప్రజాసేవ చేస్తున్నటువంటి భూషణ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డుని పొందడం అనేది శుభసూచకం, ఆనందదాయకం. ఈ అవార్డుని తీసుకొని మరి ప్రజలకు చేరువలో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి వారి యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో మరి ప్రభుత్వానికి తెలియజేయవచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులకి తెలియజేయవచ్చు. అంటే పనిచేసేటువంటి తత్వాన్ని కలుగజేసేటువంటి విధంగా అంటే మంచిని మరి తెలియజేస్తూ మంచి మార్గంలో రుజుమార్గంలో నడిపించడానికి మరి వారు చేతిని అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ, ముందుగా మన జర్నలిస్టులు అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి ప్రోగ్రాం కవర్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా చేసి దాగి ఉన్న నిజాలను కూడా బయటికి తీసి అంతా కూడా సమాజం ముందుకి తీసుకొస్తూ ఉంటారు. ఎంతో ధైర్యంగా ధైర్య సాహసాలతోటి పనులు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకోదగిన వ్యక్తులే జర్నలిస్టులు. అలాగే మన భూషణ్ గారు కూడా చాలా టాలెంటెడ్గా ఆయన వ్యవహరించి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ కవరేజ్ అవ్వాల్సిన విషయాలన్నీ కూడా బయటకు తీసి అన్నీ రాస్తూ ఉంటారు. ఈ మంచి అవార్డు వచ్చినందుకు సంతోషం. ఇలాంటి అవార్డు మరి వాళ్ళ నాన్నగారికి అంబేద్కర్ జయంతి రోజున సేవారత్న అవార్డు ఇచ్చారు 2016లో ఉన్నం ధర్మారావు గారికి. చాలా చిన్న వయసులో ఉన్నం భూషణం విలేకరి అయ్యాడు. ఆ రోజు నేను చెప్పాను, మీ నాన్న ఒక రంగంలో ఉద్యమాల్లో మీ నాన్న ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉంటే అంతకంటే గొప్పగా నువ్వు ఈ రంగంలో ఉంటావని చెప్పాను. మరి చిన్న వయసులో ఇన్ని సంవత్సరాలకి ఒక మొట్టమొదటిగా మరి రత్నాకర్ గారు అతను ఎంత కష్టపడి పనిచేస్తూనే ఎంత నీతి నిజాయితీగా నిబద్ధతతో ఉన్నాడో చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా అనుకొని అతనికి అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు ప్రకటించడం ద్వారా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు, తమ్ముడికి అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మీ అందరూ కూడా ఎవరైతే ఈ ఆర్గనైజేషన్కి కష్టపడి పనిచేస్తా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అంటే ఏ ఉద్యోగానికి వెళ్తే బాగుంటుందా అనే పరిస్థితుల్లో మా సోదరుడు నాకు అన్నకన్నా ఎక్కువ సుద్దపల్లి నాగరాజు అన్న నాన్నగారు వీళ్ళని అడిగితే ఉద్యోగం కన్నా గొప్పది జర్నలిజం, ఉద్యోగులను ఎవరికి ఏం చేయలేమో కానీ జర్నలిజంలో అనేక మందికి మేలు చేయొచ్చని నాకు ఆ రోజు వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళ సలహాల మేరకు 2018లో నేను జర్నలిజంలో అడుగు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పత్రికల్లో పనిచేశాను. ఆ పనిచేస్తున్న క్రమంలో శ్రీశ్రీ మీడియా, టాలెంట్స్ ఎక్స్ప్రెస్, రత్నాకర్ అన్న నన్ను యూనియన్లో జాయిన్ చేసుకొని ఫ్రమ్ ద బిగినింగ్ నేను మొట్టమొదటి జాయిన్ అయిన రోజుల కాడి నుంచి ఇప్పటి వరకు నాకు ప్రతి విషయంలో యూనియన్ తరపున కానీ జర్నలిజంలో మెలకువలు కానీ అన్నయ్య నాకు చెప్తూ ఉంటాడు. అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డుకు నన్ను ఎంపిక చేయటం నాకు నేను ఫోన్ చేయగల నాకు చాలా ఆనందం వేసింది. నా తమ్ముడు ఇట్లాని శ్యామ్సాగర్ అన్న, రత్నాకర్ అన్న, శ్రీకాంత్ అన్న వీళ్ళు ముగ్గురు ఫోన్ చేసి నేను ఎంపిక చేసామన్న కానీ నాకు చాలా ఆనందం వేసింది. ఈ అవార్డు పొందడమే కాకుండా అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డుకి ఏదైతే పొందానో ఆ అవార్డుకు తగ్గట్టుగా నేను జీవిస్తానని సమాపకంగా తెలియపరుస్తున్నాను. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమ 2 నాలుకల ధోరణి విడనాడి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలని
బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం తెనాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టినట్టు తెలిపారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. దళితుల్లో 80% పైగా క్రైస్తవులు ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం క్రైస్తవ్యంలో ఉన్న దళితులను రిజర్వేషన్ చెల్లదంటూ చేసే వాదనలో ప్రాధాన్యత లేదని అన్నారు. దళితులు హిందువులుగా ఉంటే రిజర్వేషన్ ఇచ్చే ప్రభుత్వానికి అక్కడ మతం కనపడలేదా అని ప్రశ్నించారు. దళితులుగా ఉంటేనే రిజర్వేషన్లు, క్రైస్తవంలో ఉన్నవారికి రిజర్వేషన్ కుదరమైన విధానం ఏమాత్రం సరికాదని అన్నారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ఉన్న వివాదానికి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తుందని ఆరోపించారు. మతాలను అడ్డుపెట్టుకుని రిజర్వేషన్ విధానంపై రాజ్యాంగానికి విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2 నాలుకల ధోరణి అవలంబిస్తుందని, దీనిపై క్రిస్టియన్ కోఆర్డినేటర్ కౌన్సిల్ తరపున పోరాటాలు చేపట్టినట్టు తెలిపారు. మీడియా సమావేశంలో డానియల్ జోషిరాజు రాతన్, సునీల్ తదితర సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఏదైతే ఈ రోజున చెప్తున్న విషయాలు ఒకసారి చూస్తే మరి మైనార్టీల అంశంలో చాలా విచిత్రమైనటువంటి వాదనలు చేస్తూ ఉన్నారు. ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ముస్లింలకి మతపరంగా రిజర్వేషన్లు ఇస్తున్నారని, కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలో కులపరంగా రిజర్వేషన్లు ఉన్నాయి కానీ మతపరంగా రిజర్వేషన్ లేవని చెప్తూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆయన కూడా దీనికి వ్యతిరేకమని కూడా మాట్లాడుతున్నారు. మరి దళితులు హిందూ మతంలోనే ఉంటే మాత్రమే రిజర్వేషన్లు వస్తాయి తప్పితే క్రైస్తవులకు ఉంటే రిజర్వేషన్లు రావు అనేటువంటి విషయం కూడా మతపరమైన రిజర్వేషన్ల కిందే వస్తాయి కదా. అంటే ఈ డబుల్ స్టాండర్డ్ మెథడ్ ఏంటి? మీరు రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకునే హక్కు ఉన్నది. అందరూ ఇష్టమైన మతాన్ని అనుసరించవచ్చు. అటువంటిప్పుడు అలాంటి మతం అనుసరిస్తేనే రిజర్వేషన్లు అనేటువంటి అంశం ఇది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఈ విషయం మీద న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. తెనాలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న శిశిరం చిత్రంలో తన పాత్రకు ఒక ప్రధాన గుర్తింపు రానుందని, ఆ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్న ప్రముఖ బాలనటుడు లిటిల్ బాను పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తెనాలి ప్రిన్సెస్ హోటల్లో శిశిరం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించారు. బాను మాట్లాడుతూ కళ్ళ కాణాచి తెనాల్లో షూటింగ్లో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. అనుభవజ్ఞులైన రత్నాకర్ దర్శకత్వంలో సినిమాలు నటించడం తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు. దర్శకులు రత్నాకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు తెనాలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని అన్నారు. తండేల్ చిత్రంలో జాతీయ సమైక్యతను చాటి చెప్పే పాత్రలో బాను అద్భుతమైన నటన చేసినందుకు గాను బానును తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంఈఓ మేక లక్ష్మీనారాయణ, వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు, కొరియోగ్రాఫర్ అమ్మ సుధీర్లు అభినందించారు. సమావేశంలో ప్రొడక్షన్ డిజైనర్ ఎం శ్రీకాంత్, పిఆర్ఓ అంబటి శ్యామ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. జరిగే షెడ్యూల్స్లో 2వ షెడ్యూల్ కూడా పూర్తవుతుంది. మొదటి షెడ్యూల్ కానీ 2వ షెడ్యూల్ కానీ విజయవంతంగా నేను పూర్తి చేయగలిగానంటే మన తహసీల్దార్ గారు, ఎంఈఓ గారు పూర్తి సహకారం నాకు అందించడం వల్లనే చాలా స్పీడ్గా కొనసాగుతుంది. తండేల్ సినిమాలో ఫస్ట్ నాగ్ చైతన్య అయితే, 2 సాయి పల్లవి, 3 బాను, ఈ ముగ్గురే సినిమా మొత్తం మీద కనపడేది. అక్కడ పాకిస్తాన్ జైల్లో భారతీయ పౌరుషాన్ని రగిలించిన క్యారెక్టర్లు అద్భుతంగా చిన్నోడైనా చాలా చక్కగా చేశాడు. అలాంటి పాత్ర పోషించినందుకు గాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాంటి పాత్రలు ఎంకరేజ్ చేసి చిన్నపిల్లల వయసులోనే దేశభక్తిని చాటి నింపాలని కోరుకుంటూ. తెనాలంటే గుర్తొచ్చేది మా రత్నాకర్ గారు. శిశిరం మూవీ, కొన్ని మూవీస్ అనేవి మన దాంట్లో కొన్ని స్పెషల్ మూవీస్ అనేవి ఉంటాయి మన లైఫ్లో. అలాంటి నా లైఫ్లో ఒక మంచి స్పెషల్ మూవీ వచ్చేసరికి శిశిరం మూవీ. ఎంతో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, కానీ ఇంకా బాగా రాశారు నా క్యారెక్టర్ని. నా డ్రీమ్ క్యారెక్టర్ అండి ఇది. రత్నాకర్ గారు ఎన్నో డైలాగ్స్ రాశారు. ఎన్నో డైలాగ్స్లో నాకు నచ్చిన డైలాగ్ వచ్చేసరికి మీకు ఇప్పుడు చెప్తాను. టార్గెట్ పెట్టుకున్నాక టర్నింగ్ తీసుకో, వర్షన్ ఏదైనా విన్నింగ్ మాత్రమే అప్డేట్ చేస్తాం. సో ఇలాగ ఒక మ్యానరిజంతో ఒక డైలాగ్ అనేది ఉంది. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో గత 3 రోజులుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పివి రాంబాబు నెక్ బీడీసీ షటిల్ టోర్నమెంట్ పోటీలు సోమవారంతో ముగిశాయి. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న పివి రాంబాబు నెక్ బీడీసీ షటిల్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. విజేతలకు టోర్నమెంట్ నిర్వాహకులు బహుమతులు అందజేశారు. నిర్వాహకులు శ్రీకాంత్ మాట్లాడుతూ గత 3 రోజులుగా నెక్ బీడీసీ షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
దీనికి తోడు ఇటీవల మృతి చెందిన కొత్త ఐజిక్ శామ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పివి రాంబాబు స్మారకంగా జూనియర్ సీనియర్స్ విభాగంలో తెనాలి పరిసర ప్రాంత క్రీడాకారులకు టోర్నమెంట్ నిర్వహించినట్టు తెలిపారు. క్రీడాకారులు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి అభినందనీయమని కొనియాడారు. జూనియర్స్ విభాగంలో విన్నర్స్గా సంజు, అనిల్, రన్నర్స్గా అనురూప్, నోయల్, రాజేష్ గెలుపొందినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని శీలం వినయ్ కుమార్ పర్యవేక్షించారు. కాగా ఈ కార్యక్రమంలో కె జార్జి థామస్, నరిశెట్టి మహేష్, బీవీఆర్, పీటర్ పాల్, గల్లా సతీష్, బి ధీరజ్, వేణు తదితరులు పాల్గొన్నారు. బీడీసీ తరఫున జరుగుతున్నటువంటి నెల జరుగుతున్నటువంటి టోర్నమెంట్లో 36వ నెలకు చేరుకుంది. 36వ నెలని మా తోటి క్రీడాకారుడు, కిస్బా వైస్ ప్రెసిడెంటు, సీనియర్ జిల్లా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినటువంటి కీర్తిశేషులు పోచరాజు వెంకటరాంబాబు గారు గేమ్ ఆడుతూనే తుది శ్వాస విడిచినారు. వారి జ్ఞాపకార్థం ఈ టోర్నీని 36వ నెల టోర్నీని వారి పేరు మీద నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ బత్తుపూడి వెంకటేశ్వర శర్మ గారు విజేతలకు బహుమతులు అందజేశారు. టోర్నీని నిర్వహించినటువంటి ఆర్గనైజర్ శ్రీ కటికి శ్రీకాంత్ గారు, దీనికి సహకరించినటువంటి మిగిలిన తోటి ప్లేయర్స్ మహేష్ గారు, జూనియర్స్ విభాగం, సీనియర్స్ విభాగం అని రెండింటి మీద కలిపి 30 టీములు పాల్గొని చాలా రసవత్తరంగా ఈ టోర్నీ ముగించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ముందస్తు అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ ప్రక్రియను కార్పొరేట్ కళాశాలలు నిలుపుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక గాంధీనగర్లోని ఏఎస్ఎఫ్ కార్యాలయంలో వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో కార్పొరేట్ కళాశాలలు, అనుమతులు లేని కళాశాలలు, పాఠశాలలు ముందస్తు తరగతులు నిర్వహించడం సబబు కాదన్నారు. వేసవి తీవ్రత అధికంగా ఉంటున్న తరుణంలో ముందస్తు తరగతులు పెట్టి విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడం జరుగుతుందని ప్రభుత్వం అధికారులు వెంటనే సంబంధిత కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన చేపడుతుందని పేర్కొన్నారు. ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శివ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించాల్సిన కళాశాలలు ఒత్తిడికి గురి చేసేలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో పలువురు ఏఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు వేసవి సెలవులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్ల పేరుతో, అదేవిధంగా ముందస్తు తరగతుల పేరుతో విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. రూపురేఖలు మారుస్తామని చెప్పి వాళ్ళ మాయ మాటలు చెప్పి మరి వాళ్ళని అక్రమ అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా తల్లిదండ్రులను, విద్యార్థులను ఇబ్బంది పెట్టి మరి వేసవి సెలవులు అవుతున్నప్పటికి కూడా క్లాసులు నిర్వహిస్తాయి కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలను వాళ్ళు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే గుర్తింపు లేని కళాశాలలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకుంటూ వస్తూ ఉన్నాయి, తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా విద్యాశాఖ అధికారులు స్పందించి ఏదైతే గుర్తింపు లేని కళాశాలలు, పాఠశాలలు పెడతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంతేవిధంగా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద మీరు కేసులు బుక్ చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా వేసవి సెలవులు ప్రకటిస్తున్నప్పటికీ ముందస్తు తరగతుల పేరుతో మరి విద్యార్థులు తరగతులు నిర్వహించి ఈ వేసవి కాలంలో వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద మీరు చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే అక్రమ క్లాసులు నడుపుతున్నారో వేసవి కాలంలో వెంటనే అడ్డుకోవాలని, అదేవిధంగా ఏదైతే వేసవకాల సెలవు ప్రకటించడం జరిగిందో క్యాబినెట్లో డిస్కస్ చేసి వాటిని తొంగలో తొక్కి ఈ ప్రైవేట్ కాలేజీలు అదేవిధంగా కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయో స్పెషల్ క్లాసుల పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి క్లాసులు నిర్వహిస్తే ఏఎస్ఎఫ్గా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెనాలిలో ఉన్న కార్పొరేట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు అన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లు శివ, ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు. స్థానిక రజికపేటలోని శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించి దేవస్థానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ సత్యదేవ వ్రతాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కౌన్సిలర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏటా ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సత్యదేవ వ్రతాన్ని ఆచరించి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సీతారామ కళ్యాణ దేవస్థానం తెనాలి రజకపేటలో వేంచేసి ఉన్న శ్రీరాములు వారి కళ్యాణ మహోత్సవాలు జరిగిన ఈ 3 రోజులు. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతము అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల నుంచి పునఃప్రారంభించిన దగ్గర నుంచి రామాలయంలో ప్రతి సంవత్సరం ఏదో ఒకటి స్వామివారికి ముందు రోజున స్వామివారి కళ్యాణం ముందు రోజున ఏయో ఒకటి వస్తున్నాయి. అలాగే అయోధ్య రామాలయం దగ్గర నుంచి అక్షంతలు వచ్చినాయి. పోయిన సంవత్సరం ముత్యాల తరంబరాలు వచ్చినాయి వేరే రామాలయం దగ్గర నుంచి. ఈరోజు మొన్న జరిగిన భద్రాచలం రామాలయంలో కళ్యాణం సందర్భంగా భద్రాచలం నుంచి స్వామివారి పాదుకలను అమ్మవారి మంగళసూత్రాలు వచ్చినాయి. ప్రతి సంవత్సరం మా స్వామివారికి ఏదో ఒకటి వస్తూ ఉన్నాయి. ఈ పాదుకలని మేము రామాలయంలో ఉంచుతాము. భక్తుల సందర్శనార్థం ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాలని తెనాలి పట్టణ ప్రజలని ఆలయ కమిటీ వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాము. స్వామివారి కృపకు పాత్రలవుతారని ప్రతి ఒక్కళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని తూర్పు బజార్ నుండి వేంచేసి ఉన్న శ్రీ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా సోమవారం రాత్రి గ్రామోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత వైఖాన సాగమ ప్రకారం అర్చకులు పండితులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలను రథాంగ హోమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధిలో స్వామివారి ఉత్సవ సేవ మేళ తాళాలతో కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవంలో పాల్గొన్న శాశ్వత దాత బీజేపీ కిషన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తోటకుల కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలను ఆలయంలో ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. వారసత్వంగా సీతారాముల సేవ చేసుకునే భాగ్యం తమ కుటుంబానికి కలిగినందుకు సంతోషకరంగా ఉందన్నారు. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 200 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం మరి రాములు గారికి పట్టాభిషేకం చేయటం, నిన్న తరుమరాలు పోయటం జరిగింది. ఈ రోజు ఊరేగింపు మరి గ్రామంలో ప్రతి గ్రామంలో బజార్లో కూడా మా రమేష్ గారి ఆధ్వర్యంలో చక్కగా జరిగింది. శాంతహోమం కూడా చేశారు. ఆయన చేతుల మీదుగా ఈ రోజు ఊరు మొత్తం కూడా చక్కగా దిగ్విజయంగా జరిగింది. రాముల వారి కళ్యాణం, ఈ రథోత్సవం కూడా జరిగింది. దీనికి ముఖ్యులు గోవర్ధన్ రెడ్డి గారు కూడా దీనికి సహకారం చేశాడు. బుధ కౌశిక మహాముని ఇక్కడ సీతారామచంద్ర స్వామిని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి సందర్భంగా 5 రోజులు చేయడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈ 5 రోజుల్లో భాగంగా ఈరోజు స్వామివారికి రథాంగ పూజ జరిగి తర్వాత బ్రహ్మరథం అనేది స్వామివారి నందివెలుగు పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరుతున్నది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు విద్యుత్ శాఖ చిరంజీవి. అకాల వర్షాల నేపథ్యంలో రైతు సోదరులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.